నమస్తే, నేను ఇందు. పూణేలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే పూణేలోని కోంద్వాలో ఒక డెలివరీ బాయ్ గా నటిస్తూ ఒక యువకుడు ఒక యువతిపై అత్యాచారం చేసిన ఘటన పూణేలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే యాక్చువల్ గా ఆ యువకుడు కొరియర్ బాయ్ గా నటిస్తూ అంటే ఒక బ్యాంక్ అంటే కొరియర్ వచ్చిందంటూ కూడా ఆ యువకుడు యువతి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే బ్యాంక్ నుంచి లేఖ వచ్చిందంటూ కూడా ఆ యువకుడు యువతికి అయితే అందజేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ లేఖపై సంతకం చేయాలంటూ కూడా యువకుడు కోరగా ఆ యువతి పెన్ కోసం ఇంట్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే ఆ యువకుడు ఇంట్లోకి ప్రవేశించి డోర్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ యువతిపై స్ప్రే చేసి అత్యాచారానికి ఒడిగట్టాడంటూ కూడా ఆ యువతి అయితే ఆరోపించిందని చెప్పొచ్చు. అంటే దాని తర్వాత ఆమె గట్టిగా అరవడం జరిగింది. అండ్ ఎప్పుడైతే తన స్పృహలోకి వస్తుందో ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత తన ఫోన్ చూడగా తన ఫోన్ లో ఒక సెల్ఫీ తీసి ఐ విల్ కమ్ అగైన్ అని రాసి పెట్టాడంటూ కూడా యువతి చెప్పడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇదంతా చూసుకుంటే గనక యువతి ఇచ్చిన స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. ముందుగా సో ఈ విషయంలో చూసుకుంటే ఒక పెద్ద ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. అంటే ఎవరైతే ఆ డెలివరీ బాయ్ వచ్చాడో, ఎవరైతే ఆ డెలివరీ బాయ్ అని నటిస్తూ వచ్చాడో యాక్చువల్ గా డెలివరీ బాయ్ వచ్చేసి తన ఫ్రెండే అని చాలా కాలం నుంచి తాము కలుసుకుంటున్నామని, కాకపోతే అదే విధంగా ఆ రోజు కూడా తనని కలవడానికి ఆ అబ్బాయి వచ్చాడని, కాకపోతే తనకు ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేని విధంగా తనపై బలవంతం చేయబోయాడని, అందుకే నేను డెలివరీ బాయ్ అని చెప్పానంటూ కూడా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఒక ట్విస్ట్ గా మారిందని చెప్పొచ్చు. అంటే ఈవెన్ ఆ సెల్ఫీ కూడా తనే తీసుకుందని, తనే యాక్చువల్ గా తన ఫోన్ లో తీసుకొని ఐ విల్ కమ్ అగైన్ అని రాసి అది నిందితుడిపై వేసిందని అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే యాక్చువల్ గా చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. యాక్చువల్ గా చూసుకుంటే యువతి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్టు కూడా చెప్తున్నారు. అండ్ ఈ సంఘటన కూడా ఎప్పుడైతే జరిగిందో అది కూడా వాళ్ళ సోదరుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత జరిగిందంటూ కూడా చెప్పుకొస్తుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్ అండ్ తన మధ్యలో గొడవ ఉండన్న కారణంతో అలా చేశానని చెప్పేసి కూడా ఆవిడ పేర్కొనడం జరిగింది. సో యాక్చువల్ గా చూసుకుంటే ఈ ఘటన ఇప్పుడు పూణేలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే చాలా మంది అంటే ఒక ఫ్రెండ్ అయ్యి ఉండి వాళ్ళకి ఒక పరిచయం అయ్యి ఉండి ఇలాంటి చేసినా కూడా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ పిఎస్ లో కానివ్వండి ఇట్లా ఆరోపణ చేయడం నిజంగానే ఒక చాలా తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే యాక్చువల్ గా పూణేకి సంబంధించి అసలు ఆ ట్విస్ట్ ఏంటి, అసలు ఏం జరిగిందో డీటెయిల్స్ ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. సో మనం చూడొచ్చు, డెలివరీ బాయ్ గా నటిస్తూ ఫ్లాట్ లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న యువతిని ఏం చేశాడంటే, సో మరి పూణేలోని కోంద్వా ప్రాంతంలోని షాకింగ్ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే డెలివరీ బాయ్ గా నటిస్తూ ఒక ఫ్లాట్ లోకి ప్రవేశించిన వ్యక్తి 22 యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన అని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక పూణేలోని కోంద్వా ప్రాంతంలోని ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అంటే కొరియర్ డెలివరీ బాయ్ గా నటిస్తూ ఒక ఫ్లాట్ లోకి ప్రవేశించిన వ్యక్తి 22 యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే పూణేలోని కోంద్వాలో యాక్చువల్ గా ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. సో ఆ సంఘటన కూడా రాత్రి 7:30 గంటల నిమిషాలకైతే ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అంటే అలాగే అంటే ఒక డెలివరీ బాయ్ గా నటిస్తూ ఒక యువకుడు ఇంట్లోకి ప్రవేశించి ఆ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు పూణేలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె సోదరుడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. వ్యక్తి తలుపు తట్టాడు. తాను డెలివరీ బాయ్ అని పరిచయం చేసుకుని బ్యాంక్ నుంచి ఒక లేఖ వచ్చిందని చెప్పాడు. సో మరి పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే కనుక యాక్చువల్ గా అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే తన సోదరుడు కూడా యాక్చువల్ గా ఉన్నాడు, కాకపోతే తను బయటికి వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పింది. అంటే ఈ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక డెలివరీ బాయ్ గా నటిస్తూ అతను ఇంట్లోకి ప్రవేశించాడంటూ కూడా చెప్పింది. అండ్ అలాగే తనకు ఒక కొరియర్ వచ్చిందని, ఆ కొరియర్ లో అంటే బ్యాంక్ కి సంబంధించిన లేఖ ఒకటి వచ్చిందని, ఆ లేఖపై సంతకం చేయాలంటూ కూడా ఆ యువకుడు కోరాడంటూ కూడా ఆమె చెప్తుంది. అండ్ అలాగే చూసుకుంటే తన దగ్గర పెన్ను లేదని ఆ వ్యక్తి చెప్పడంతో ఆమె పెన్ను తీసుకురావడానికి గదిలోకి వెళ్ళింది. నిందితుడు ఫ్లాట్ లోని ప్రవేశించి తలుపు లోపల నుంచి లాక్ చేశాడు. ఆమె వెంట గదిలోకి
వెళ్లి గుర్తు తెలియని మందును స్ప్రే చేశాడు. అంటే పెన్ను కోసం ఎప్పుడైతే అమ్మాయి లోపలికైతే వెళ్ళగా ఆ యువకుడు ఎవరైతే ఉన్నాడో అతను లోపలికి ప్రవేశించి డోర్ లాక్ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక స్ప్రే చేసి అమ్మాయిపై అత్యాచార ఘటన చేయడానికి అయితే ప్రయత్నించాడు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆ యువతి గట్టిగా అరిచింది. అనంతరం కొద్దిసేపటికే స్పృహ కోల్పోయింది. ఆపై నిందితుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. కొన్ని గంటల తర్వాత బాధితురాలు స్పృహలోకి వచ్చిందని చెప్పొచ్చు. అంటే ఎప్పుడైతే స్ప్రే చేశాడో అమ్మాయి గట్టిగా కూడా అరవడం జరిగింది. అండ్ ఎప్పుడైతే తనకు స్పృహ వచ్చిందో అమ్మాయి లేచి చూడగా తను ఒక మెసేజ్ కూడా, అంటే ఒక సెల్ఫీ కూడా తన ఫోన్ లో ఉన్నట్టు కూడా ఆవిడ గుర్తించడం గమనార్హం అని చెప్పొచ్చు. అంటే నేపథ్యంలో చూసుకుంటే ఆ నిందితుడు ఆమె ఫోన్ లో ఒక సెల్ఫీ తీసుకొని నేను మళ్ళీ వస్తాను, ఐ విల్ కమ్ అగైన్ అని దానిపై రాసినట్లు బాధితురాలు తెలిపింది. అంటే ఎప్పుడైతే యువతి స్పృహలో నుంచి బయటకు వచ్చిందో ఆమె ఫోన్ చూసుకునగా ఆ ఫోన్ లో అయితే ఒక సెల్ఫీ తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ యువకుడు. అండ్ ఆ సెల్ఫీ తీసుకొని కూడా దాని కింద నేను మళ్ళీ వస్తాను, ఐ విల్ కమ్ అగైన్ అని రాశాడు అంటూ కూడా యువతి ఫిర్యాదు చేసిందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చూసుకుంటే వెంటనే ఆ యువతి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఫోరెన్సిక్ బృందం వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితులు ఏదో రసాయన స్ప్రేను ఉపయోగించి ఉండవచ్చు అని దర్యాప్తులో తేలిందని డీసీపీ షిండే తెలిపారు. అయితే ప్రస్తుతం పూణే పోలీసులకు చెందిన 10 బృందాలను నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. భారత శిక్షా స్మృతిలో సెక్షన్లు 64, 77 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొసైటీ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అంటే ఈ వెంటనే చూసుకుంటే గనక ఎప్పుడైతే ఆమె పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారో పోలీసులు కూడా ఫోరెన్సిక్ బృందం నుంచి మొత్తము చెక్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదో రసాయన స్ప్రే చేశారంటూ కూడా ఫోరెన్సిక్ బృందం అయితే తెలిపినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే దీనికి సంబంధించి సెక్షన్ 64 అండ్ 77 కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారనే చెప్పొచ్చు. సో మనం చూసుకుంటే పూణేలోని కోంద్వాలో ఈ సంఘటన అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఎవరు లేని టైంలో ఒక యువకుడు వచ్చాడు, ఒక డెలివరీ బాయ్ గా నటిస్తూ ఒక యువకుడు వచ్చాడంటూ ఆవిడ చెప్పడము. అండ్ అలాగే ఒక సైన్ కోసం ఆవిడ పెన్ గురించి లోపలికి వెళ్ళగా లోపలికి ఆ యువకుడు ప్రవేశించి నాపై స్ప్రే చేశాడు అండ్ నాపై అత్యాచారం చేశాడు. దాంతో పాటు సెల్ఫీ కూడా తీసుకున్నాడు. అండ్ సెల్ఫీలో కూడా వీళ్ళకి అమ్మాయి రాసడానికి కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. కాకపోతే పోలీసులు మళ్ళీ ఫిర్యాదు చేసుకునగా ఒక ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఆ యువకుడు డెలివరీ బాయ్ కాదు, ఆ యువకుడు తన ఫ్రెండేనంటూ చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కానివ్వండి, గొడవలు కానీ ఉన్నాయి. అండ్ అలాగే ఎప్పుడు కూడా అమ్మాయిని కలుస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలోనే ఇంకోసారి కూడా ఫ్లాట్ కి ఇంటికి వచ్చాడు. సో ఆ క్రమంలోనే అమ్మాయికి నచ్చకపోగా అతను కావాలని బలవంతం చేశాడు. సో కాబట్టి కోపంతోనే నేను డెలివరీ బాయ్ అని చెప్పానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఏదైతే ఐ విల్ కమ్ అగైన్ అని రాశాడో, ఏదైతే కింద ఐ విల్ కమ్ అగైన్ అని చెప్పేసి రాశాడో సెల్ఫీ తీసుకుని, ఆ సెల్ఫీ కూడా తనే తీసుకున్నాను, అది రాయడం కూడా నేనే రాసి కావాలనే కోపంతో నిందితుడిపై వేశానంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే పూణేలోని సంఘటనలో ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి ఈ క్రమంలో. అంటే బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే భర్తనో ఇంకెవరన్నా కానీ వాళ్ళని పెట్టుకొని ఇంకా ఇదంతా చేసుకుంటా ఇంకెవరో తెలియదు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడము, రాంగ్ ఫిర్యాదులు చేయడము, ఇదంతా కరెక్ట్ కాదంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.